కానీ దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ మనిషికి ఎంత మర్యాద కాదు అని ఆలోచించడానికి మనం చేస్తాం. మీకు మీరు ఎప్పుడైనా అనుభవించారో తెలియదు. ఇప్పుడు ఒక కలెక్టర్ వచ్చాడు అనుకోండి, ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు అనుకోండి, మనం ఇద్దరిని ఒకేలాగా చూస్తామా? మనం ఇద్దరిని ఒకేలా చూస్తామా? ఎందుకంటే మన మెదడులో హోదా ఉంది. అది పోవాలంటే మనం ఎవరిని ఏమి అడగకూడదు, పేరు అడగాలి. ఎందుకంటే మనం పేరు పెట్టి పిల్లలు కాబట్టి పేరు, దానికి మించి ఏమీ వద్దు మనకు అవసరం. అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, నేను క్రైస్తవులు కూడా శారీరకంగా అంటే తెలుసుకోదలుచుకోలేదు అని. అలా ఉండాలి మనం. మీరు ఎవరైనా పర్లేదు, మీరు దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డారు, నేను దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాను, అదే ఐడెంటిటీ. దానికంటే ఎక్కువ ఏదైనా మనుషుల్లో తేడా వచ్చేస్తుంది. అంటే ఇది తండ్రి భవనం కదా, అందరం ఒకటే సమానమే కదా. మరి అలాంటప్పుడు నా చదువు నేను ఏం చేశాను, ఎందుకు మీరేం చదువుకున్నారు, ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, అది అవసరం లేదు కదా. సో ఇది నేను అనుకుంటున్నాను, మీరు అనుకుంటే ఎలా అనుకోండి, లేకపోతే మీరు ఇష్టం. ఓకే. సో నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ మీద రుద్దే గంట మీకు ఏం తెలుసో ముందు తెలుసుకున్నాం. ఓకే. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి అసలు ఏంటి, అతని మెసేజ్ ఏంటి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, చాలా కారణాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైన కారణం ఏంటి? ఓకే. ఇంకా పాపుల్ని రక్షించడానికి అన్నారు. ఇంకా వెరీ గుడ్. ఇంకా ఆయనతో కూర్చోబెట్టుకోవడానికి. ఓకే. ఇంకా ఆయన స్వాస్థ్యం. ఓకే, స్వాస్థ్యం, హీలింగ్స్. ఓకే. మీ కారణాలు ఏం తప్పు కాదు. ఎందుకంటే మనం ప్రతి విషయాన్ని తప్పు ఉప్పు అని చూస్తాం. మనం చూడకుండా మీరు ఎవరెవరు ఉదాహరణ చెప్పారో మీకు అది మీకు తెలుసు. ఓకే, తప్పు కాదు, మీకు తెలిసిన సత్యం, అది నాకు తెలిసిన సత్యం చెప్తాను. సో యేసు ప్రభువు నేను అనుకునే విధానంగా అసలు భూమి మీదకి వచ్చింది మనుషులకు చెప్పడానికి, మీరు దేవుని బిడ్డలు అని. మనిషికి తెలియంది ఒక్కటే, వాళ్ళు దేవుని బిడ్డలని. అందరికీ తెలుసు కారు ఎలా తయారు చేయాలా, కారు ఎలా డ్రైవ్ చేయాలా, ఫోన్లు ఎలా వాడాలా, మనుషులతో ఎలా మాట్లాడాలా, బిజినెస్ ఎలా చేయాలా, అన్ని జ్ఞానం ఉంది. కానీ వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. ఏ రోజు మనం ఎవరమో మనం తెలుసుకుంటామో ఆ రోజు మన సృష్టికర్త మనం తెలుసుకుంటాం. ఎందుకు ఇంత ప్రపంచంలో యుద్ధాలు, ఈ మత భేదాలు, ఇవన్నీ కారణం అన్నింటికి ఒకటే కారణము, మనిషికి వాళ్ళెవరో వాళ్ళు తెలియదు. ఇప్పుడు నేను తెలుసుకున్నాను అనుకోండి, నేను దేవుడిని పెట్టింది, దేవుడు మిమ్మల్ని అందరినీ తయారు చేశాడంటే మనం ఏంటి, మనందరం బంధువులు కదా. మరి బంధువులు ఎప్పుడు గర్వపడతామా? మనం ఎవరినైనా చంచూపు చూస్తామా, గర్వపడతామా? మరి మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఏ రోజు మనం ఎవరమో మనం తెలుసుకుంటాం. అర్థం ఉందా? ఒప్పుకుంటున్నారా లేదా? లేకపోతే ఏదైనా అరగంట ఏదైనా భరించాలనుకుంటున్నారా లేదా? సో కొంచెం వాక్యాలు చూద్దాము. నేను ఇప్పుడు చెప్పాను కదా, యేసు ప్రభువు వచ్చింది మనం ఎవరికో చెప్పడానికి. దానికి మీరు జాన్ 10లో 31 నుంచి ఓన్లీ 31 చదవండి. 31 అన్నా. సో 31 ఏముందంటే, యూదులు ఆయన్ని కొట్టాలని మళ్ళీ రాళ్ళెత్తారు. యేసు ప్రభు వచ్చింది ఎందుకు చెప్పడానికి, వాళ్ళు ఎవరు అని. అంటే నేను ఇప్పుడు వచ్చి మీకు చెప్పాలనుకుంటే, అమ్మా నువ్వు దేవుని బిడ్డవి అంటే మీరు రాళ్ళతో కొడతారా? యూదులు కొట్టారు అప్పుడు యేసు ప్రభు. అది వచ్చి చెప్పింది అదే. ఓకే. ఆ తర్వాత ఏముందంటే 32 చదవమ్మా. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏమంటారంటే దైవ దూషణ అంటున్నారు. దైవ దూషణ అంటే ఇంగ్లీష్లో బ్లాస్ఫెమీ అంటారు. దైవ దూషణ తెలుసా?
సో దైవ దోషం ఎందుకు అన్నారు? యేసు ప్రభు ఏమన్నాడు? నేను నా తండ్రి ఒకటి. ఇప్పుడు మీలో ఎవరికైనా చాలా మందికి మగవాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లలు మా నాన్న నేను ఒకటి అనొచ్చలేదా? ఏమంటారు? మా అమ్మ నేను ఒకటి అనొచ్చలేదా? యేసు ప్రభు అలాగే యూదుల మధ్యన నిలబడి నేను మా నాన్న ఒకటి అన్నాడు. రాళ్ళతో పడ్డాను. ఓకే, సో ఈ సత్య ఇది జరిగి 2000 సంవత్సరాలు అయిపోయింది. మనం ఇంకా అదే బాధపడతాం. ఏ రోజు మనకు తెలుస్తుంది మనం ఎవరము అని, ఆ రోజు మన జీవితం మారిపోతుంది. యేసు ప్రభు ఏమన్నాడు? కొండ ఉంటే కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడా కొండని వెలుగుమన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మీ అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడండి, ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ చదువుతున్నాడు. అమ్మ నెక్స్ట్ కాలేజ్ దేవెట్టంటే ఎలా ఉంటుంది మీకు? ఏమంటారు? దేవెడతారా? పెద్దోడు అయిపోయాన్ని పాపవుతారో లేకపోతే చేస్తాడు కదా. అలాగే దేవుడు మనల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మన మంది కొండ ఉంది, కొండ దగ్గరికి ప్రార్థన మొక్కలు పెట్టి మళ్ళీ ఈ అన్నిటికి కారణం మనం ఎవరో మనకి తెలియదు. ఓకే, సో యేసు ప్రభు ఏమన్నాడు? 34లో ఓకే సో ఏమన్నాడు యేసు ప్రభు? యేసు ప్రభు వచ్చి ఏదైనా కొత్త మాట చెప్పాడా? యేసు ప్రభుకి వచ్చే ముందు ప్రవక్తలు, పెద్ద పెద్దలు, యాజకులు వీళ్ళందరికీ తెలియని సత్యం లేదు యేసు ప్రభు చెప్పాడా? లేకపోతే ముందు నుంచి వాళ్ళకి తెలుసా? ఇది ఏమంటారు మీరు? ఓకే, సో యేసు ప్రభు మీకు ఏమన్నాడంటే, నీవు దేవుళ్ళని దేవుడు అన్నట్లు మీకు తెలుసా? అది యేసు ప్రభు నేను అనుకునే ప్రకారము 2 వాక్యాలు యేసు ప్రభు అంటే కోట్ చేశాడు. ఒకటి కీర్తనలు 82:6 చదవండి. ఓకే, ఎవరంటున్నారు? యెహోవా అంటున్నాడు అనమాట. ఏమన్నాడు? మీరు దైవులు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు. అర్థమైందా? ఇదే ప్రవక్త అనలేదు. సామిష్టిలో అంటే ఏమంటారు, కీర్తనలో ఉండగాని దీనికి అనేది యెహోవా దేవుడు. మీరందరూ దేవుని బిడ్డ కాదు, అక్కడ దేవుళ్ళే అన్నాడు. ఎందుకంటే మనిషి బిడ్డ ఏమవుతాడు? మనిషి. ఆవు బిడ్డ ఆవు. దేవుడు బిడ్డ దైవం. దేవుడే దైవం అండి. మీరు అర్థం ఏంటంటే 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభు మీరు దేవుని బిడ్డలంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు దేవుడు అంటే ఏమంటారు? ఓకే, ఇది కీర్తనలు 82. ఆ తర్వాత ఆదికాండము 1:27. మీకు ఎందుకు చదవమంటానంటే మీరు అందులో ఉన్నాయని చూడాలి, లేకపోతే నేను ఏదో చెప్పేస్తున్నాను అనుకుంటాను. ఓకే 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 దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? ఇంక దీనికంటే ఇంకేమైనా ఎవిడెన్స్ మీకు కావాలా? మీకు దేవుని బిడ్డలందరికీ దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించాడు. మీ అందరికీ సంగతి తెలుసా? ఒక దేవుడు మనల్ని అతని స్వరూపంలో సృష్టిస్తే మనం ఎలా ఉండాలా, ఎలా ఆలోచించాలా, ఎలా మాట్లాడాలా, ఇంకొకరితో ఎలాగా వ్యవహరించాలా? ఈ వాక్యాన్ని ఆదికాండంలో 1:27 ఇంకా కీర్తనలో 82:6 ఈ 2 తెలియాలి. మీ శరీరము, మీ ఆత్మ, మీ ప్రాణము, మీ మనస్సు, హృదయము అన్నీ ఈ వచనాలని పట్టుకోవాలి. అంటే ఏమంటుందంటే నమ్మాలి. మనలో అనమ్మకం చాలా ఎక్కువ. ఆ నమ్మకం పోవాలంటే ఏం చేయాలా? మెడిటేషన్ చేయాలి. ఒకే వస్తుంది 10 సార్లు అనాలి. ఓకే, అదేనా? సో యేసు ప్రభుకి ఎందుకు రాళ్ళతో పట్టాలనుకున్నారు? దైవము
సో యేసు ప్రభువు చాలా చాలా పనుల మీద వచ్చాడు. అంటే భూమి మీదకి వచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద కారణం ఏంటంటే మనం ఎవరమో చెప్పడానికి, మనుషులు ఎవరో చెప్పడానికి. అది మనం తెలుసుకోలేదనుకో ఈ బైబిల్ జ్ఞానము, మీ ప్రార్థనలు అన్నీ వేస్టే. ఒకవేళ మీరు ఎవరో మీకు తెలియదు అనుకో, అది తెలియకుండా ఇప్పుడు టెలిఫోన్ ఉంది, దీనికి ఎందుకు కొనుక్కున్నారు మాట్లాడడానికి, అది తెలియకుండా ఎవరు కొనుక్కున్నారో తెలుసుకుంటే అర్థం కాదు, మీకు ఏం వాల్యూ లేదు. అంతవరకు మీరు ఎవరో మీకు తెలుసుకోకపోతే అంతా వేస్ట్. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దేవుని బిడ్డలు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేమే దేవుని. అక్కడ పోతామా, మీరు కొడతారా వాళ్ళతో? కొడతారా? ఓకే, సో ఇది ఎలాగంటే ఇది విని వదిలేసింది కాదు, దీన్ని పట్టుకొని మీరు పట్టుకోవాలి. వచనం ఏమంటుందంటే ఇంగ్లీష్ ఏముందంటే వర్డ్ బికమ్ ఫ్లెష్, తెలుగులో ఏమంటారు? వచనము శరీరమైంది, వాక్యము శరీరమైంది. ఈ వాక్యాలు మీలోకి వెళ్ళే శరీరంగా మారాలి. అది ఎంతవరకు మారదో మన ఆలోచన మారదు, మనం చూసే విధానం మారదు, మనం మాట్లాడే విధానం మారదు, మన హృదయం మారదు, మనస్సు మారదు. ఇది ఎంతవరకు మారదో మనకి ఏం అర్థం కాదు. ఓకే ఓకే మళ్ళీ ఇప్పుడు 2 పనులు అనుకోండి. ప్రవక్తలు ఏమంటారు? ప్రాఫిట్స్ ఏమంటారు తెలుగులో? ప్రవక్తలు కదా. ప్రాఫిట్స్. లాస్కి ఏమంటారు? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఒక పన్ను అనుకోండి, ప్రాఫిట్స్ ఏమంటారు? ప్రవక్తలు పండు అనుకోండి. ఈ 2 పండుని మనం జ్యూస్ తీస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? యేసు ప్రభు ఓకే మీరు తీయడం మాథ్యూ 22:35 నుంచి చదవండి. 22 మీరు పండు తింటే ఇష్టమా, జ్యూస్ తింటే ఇష్టమా? మీకు ఎవరన్నారు? చూసండి, ఎవరన్నారు? ఛాంపియన్ మీరు. ఎవరు తింటాడు పండు? తీసి డైరెక్ట్ జ్యూస్. సో మీకు మొత్తం ధర్మశాస్త్రం కావాలా, మొత్తం లా కావాలా, లేకపోతే ఆ రెండింటిని జ్యూస్ తీసి కావాలా? జ్యూస్ తీసి కావాలి. మీ అందరూ జ్యూసే కావాలి కదా, జ్యూసే మనం మాట్లాడుకుంటాం. ఎక్కడండి మీరు ఉన్నారు? 32 కాదు, 22:36 నుంచి చదవండి. ఓకే ఓకే ఏముంది? యేసు ప్రభువు వచ్చి అందరికీ జ్ఞానం ఇస్తున్నాడు కాబట్టి ఈ ధర్మం తెలిసిన వాళ్ళు యేసు ప్రభుకి ఎంత నీటిలో ఉన్నాడో తెలుసుకుందామని బోధకుడ ఏముంది? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని. ఓకే, ముఖ్యమైన ఆజ్ఞ నేను మీకు జ్యూస్ ఇస్తున్నాను. జ్యూస్, ఈ జ్యూస్ మీకు తాగలేదు అనుకోండి, మీకు ధర్మశాస్త్రము తెలీదు, ప్రవక్తలు తెలీదు. బైబిల్ మీరు ఏం చేస్తారు? పుస్తకాలు పట్టుకుని అందరూ తిరుగుతారు కదా, కొందరు థియాలజీ చేసి ఉంటారు, కొందరు మాస్టర్స్ చేసి ఉంటారు. ఈ జ్యూస్ తాగిపోతే ఏం తెలియట్లేదు. ఓకే, ఏముంది? ఆ తర్వాత 37 చదవమా. ఓకే 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 సో ఫస్ట్ ఆ జ్యూస్, ఫస్ట్ క్లాస్ జ్యూస్ ఏంటంటే పూర్ణ హృదయంతో. ఓకే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోని. పూర్ణ ఆత్మ అక్కడ తప్పు ట్రాన్స్లేషన్, ఆత్మ కాదు. మీకు తెలుసా ఇంగ్లీష్లో సోల్, స్పిరిట్ అండ్ బాడీ ఉంటుందని. సోల్ అంటే ప్రాణం, ఆత్మ కాదు, లేకపోతే జీవమే అనొచ్చు. అక్కడ ఏముంది? పూర్ణ హృదయంతోను, పూర్ణ జీవంతోను, పూర్ణ మనసుతోను దేవుణ్ణి ప్రేమించాలని. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 వస్తున్నాను. నార్మల్గా ఏమంటుందంటే ఎవరినో ప్రేమించడం చాలా ఈజీగా. నార్మల్ ప్రేమ అంటే మనం పిక్చర్లో తెలుసుకుని ప్రేమ ఏంటి? అమ్మాయి అందంగా ఉంటే, అబ్బాయి అందంగా ఉంటే ప్రేమ అంటాం. కానీ దేవుణ్ణి అలా ప్రేమించడం వల్ల పూర్ణ హృదయంతో అన్న, మళ్ళీ పూర్ణ జీవంతో, పూర్ణ మనసుతో. ఈ మూడింటిలో తేడా ఏమని తెలుసా? దేవుణ్ణి అలా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? హృదయం ఎందుకుంది? హృదయం అనేది స్పిరిట్ లాంటిది.
మనం హృదయంతో ఎవరికైనా దగ్గరికి వస్తాం, ఎవరికైనా దగ్గర పుచ్చుకుంటాము, లేకపోతే దగ్గరికి వెళ్తాం. ఓకే, నీ హృదయంలో ఏముంటే నువ్వు అదే మాట్లాడతావు. బైబిల్ ఉంది కదా, మీ డబ్బులు ఎక్కడుంటే ఏమంటుంది, మీ డబ్బులు ఎక్కడుంటే హృదయం అక్కడే ఉంటుందండి. సో హృదయం అలాంటిది అనమాట. మీరు ఎవరికైనా దగ్గరికి వెళ్తే వాళ్ళకి మీ జీవితంలో రాణిస్తే వాళ్ళ హృదయంలో ఉంటుంది. మీరు ఎవరి జీవితంలోకి వెళ్తే హృదయంలో ఉంటుంది. దేవుణ్ణి మనం హృదయంలో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటారు హృదయంలో? వాక్యం. ఓకే, ఇప్పుడు నా పేరు శ్రీధర్ అండి. ఒక పుస్తకంలో శ్రీధర్ అలాగుంటాడు అందరూ రాశారు, మా ఫ్రెండ్స్ 10 మంది రాశారు. ఆ బుక్ మీకు ఇచ్చారు. ఆ బుక్ తోసుకొని మీరు నన్ను ప్రేమించగలరా? నన్ను ప్రేమించాలంటే నన్ను కలాలేదు. నేను ఎవరో మీరు స్వయంగా తెలుసుకోవాలి. సో దేవుని హృదయంతో ప్రేమించడం అంటే దేవుని దగ్గరికి మీరు వెళ్ళాలి. ఓకే, దేవుడు అంటే తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఎలాగా? ఇంకొక జ్ఞానంతో కాదు, మీరు స్వతహాగా అతనితో మాట్లాడి, అతనికి ఏమిటంటుంది ప్రశ్నలు అడిగి, అతను చెప్పేది ఆలోచించి, ఇలాగ చేసి మనం అతను తెలుసుకొని ప్రేమించాలి. తెలియకపోతే ఎలా ప్రేమిస్తాం? ఇప్పుడు మన ఆంధ్రాలో హీరో వర్షిప్ ఎక్కువ ఉంది. అల్లు అర్జున్ అంటే అందరూ ప్రేమ. అల్లు అర్జున్ ఎవరు తెలియదు, పిక్చర్లు చూసి ప్రేమిస్తుంది. కానీ అల్లు అర్జున్ పర్సనల్గా తెలుసుకుని అంటున్నాను మాకు. అంటే అల్లు అర్జున్ రీసెంట్ కన్వర్సేషన్ అంటున్నాను, ఏ హీరో అయినా అలాగే యేసు ప్రభు కూడా అలాగే అయిపోయింది, తండ్రి కూడా అలాగే అయిపోయింది. సో హృదయంతో ఎలాగో తండ్రి ప్రేమిస్తుంది తెలియదు. ఫస్ట్ మీరు జీవితంలో ప్రయత్నించవలసింది అది, దేవుణ్ణి హృదయంతో ప్రేమించాలి. ఓకే, ఆ తర్వాత ఏమన్నాడు? మనసుతో ప్రేమించాలి. మనసుతో ఏం చేస్తాం? మనము మనసుతో ప్రశ్న వేస్తాము, శంకిస్తాము, కోపడతాము, అంత మనసుతో. దేవుడు చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మేకండి, అడగండి. అర్థం కాకపోతే అడగండి. ఎందుకు అడగలుగుతున్నాను? అర్థమైందని చెప్పింది. సో విచారించాలి. దేవుని చెప్పింది, నువ్వు వెళ్ళావు, దేవునితో మీరు ఎంతమంది దేవునితో మాట్లాడతారు? మీరు అందరూ ప్రార్థన పరులా? ఎస్, మాట్లాడతారండి మరి దేవునితో. మీరు ఎవరు కోపం మీకు కట్టి దేవునితోనే మాట్లాడతారా? దేవునితో మాట్లాడాలి. ఓకే, సో హృదయంతో ఎలా ప్రేమిస్తామో దేవుని తెలుసుకొని, ఇది ఈ ప్రయత్నంలో మీకు ఎవరు సాయం చేయలేదు, మీకు మీరే సాయం చేస్తారు. అన్నం మీకు ఎవరు పెట్టరండి, వండేస్తారు. మ్యాక్సిమం హోటల్లో కూడా అన్నం వండేసిస్తారు, మనం వెళ్ళే తినాలి కదా. ఇది అలాంటిది. మీకు ఎవరైనా మీలో దేవుణ్ణి జ్యూస్ చేసి ఇచ్చేస్తారని అవ్వదు. జ్యూస్ ఇస్తే జ్యూస్ మీరే కాదు. అదేగా ఈ ప్రయత్నం మీరు చేయాలి. ఇది మీరు చేయాలనుకో, నాకు ఒకవేళ దేవుని సర్టిఫికేట్ ఇవ్వమంటే నేను అంటాను మీరు క్రిస్టియన్సే కాదు. అదేనా? ఫస్ట్ దేవుని హృదయంతో ప్రేమించాలి, మనసుతో ప్రేమించాలి. ఆ తర్వాత ఏముందంటే జీవంతో ప్రేమించాలి. జీవం అంటే ఏంటంటే, జీవం అంటే సోల్ అని. సోల్ అంటే ఇప్పుడు నేను దేవుని నా హృదయంలో పెట్టుకున్నాను, దేవుని అంటే విచారిస్తున్నాను. ఈ రెండు చేస్తే జీవం అంటే నా నడవడి, నేను మాట్లాడే తీరు, మీరు జీవించే విధానం, ఇదంతా జీవం. ఇది ఆటోమేటిక్ తెలుస్తుంది నేను దేవునితో ఉన్నాను. ఇది దేవుని దగ్గర లేదు, ఇది దేవుని దగ్గర లేదు అనుకో, నా లైఫ్ వేరే కనబడుతుంది దేవుడితో లేదని. సో ఈ మూడిట్లో మనం ప్రేమించాలి. మూడుతోని, హృదయంతోని, మనసుతోని, మన జీవంతోని దేవుని ప్రేమించాలి. ఫస్ట్ ఇది చేస్తే మీకు ఏమవుతుందంటే, ప్రేమ అంటే ఏదో మీకు తెలుస్తుంది. మనలో చాలా మందికి మనం ఏం చేసామంటే, ఇక్కడ ఈ జ్యూస్ మీకు అన్నాను కదా, ఒకటి దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత నిన్ను ప్రేమించేటట్టు ఇంకొకరిని ప్రేమించాలన్నా. ఓకేనా? మనం ఏం చేస్తున్నాము? దేవుడు ప్రేమించలేదు, మనం ప్రేమించట్లేదు, ఇంకొకరు ప్రేమించడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు ఏమిస్తారండి? మీ దగ్గర ఏముంటే అదే ఇస్తారు కదా. మీ దగ్గర లేకపోతే ఏదైనా మీరు ఇవ్వలేరు కదా అందరికి. మరి ఇదే ప్రాబ్లం. చాలా మంది మన దగ్గర లేదా ప్రేమ, మనం ఇంకొకరు పంచడానికి వెళ్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలా? దేవునికి హృదయంతో ప్రేమించాలి, మనసుతో ప్రేమించాలి, మీ జీవంతో ప్రేమించాలి. ఇది చేస్తే మీకు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు వాళ్ళు పర్ఫెక్ట్ కాదు,
మన అన్నదమ్ములు పర్ఫెక్ట్ కాదు, మన భార్య భర్తలు పర్ఫెక్ట్ కాదు, మన చుట్టుప్రక్కల ఉన్న అందరూ పర్ఫెక్ట్ కాదు, అందరికీ ఏదో ప్రాబ్లం ఉంది, ప్రేమ లోపం ఉంది. సో మనకి పర్ఫెక్ట్గా ఎవరు ప్రేమించలేదు. ప్రేమ అంటే మనలో చాలా మందికి తెలియదు. ఈ ప్రేమ తెలుసుకోవాలంటే ముందు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అమ్మా అయ్యా ప్రేమ ఇది అని మీకు నేర్పుతాడు. మీకు అప్పుడు దేవుడు అంటే ప్రేమ ఎరుగుతారు. మీరు ఆ దేవుడు చేసే ప్రేమతో మీరు మిమ్మల్ని ముందు ప్రేమించుకోవాలి. నువ్వు బట్టలు వేసుకోకపోతే ఇంకొక బట్టలు వేయలేరు మీరు. అర్థమైందా? దేవుని ప్రేమిస్తే మీకు ప్రేమ ఏం అర్థమవుతుందో ఆ ప్రేమతో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీరు మిమ్మల్ని ప్రేమించుకున్న తర్వాత ఆ ప్రేమతో ఇంకొకరు ప్రేమించాలి. అదే కదా వాక్యం, అంతేనా? సో ఇప్పుడు ఏమంటే ఈ వాక్యం అర్థం కాదు. మీరు మిమ్మల్ని చెక్ చేసుకోండి. మీరు దేవుడిని అలా ప్రేమిస్తున్నారా? ప్రేమించిన ఎడల మీకు దేవుడి యొక్క ప్రేమ అర్థమైందా? మీకు తెలుసా ఎవరో మీకు ప్రేమిస్తున్నాడని? ఇక్కడ ఎంతమందికి తెలుసు? గాడ్ ఈజ్ లవ్ అంటారు కదా, దేవుడు ప్రేమ అని. నాకు దేవుడు ప్రేమిస్తున్నాడు అనే జ్ఞానం ఎవరికి ఉంది? మీలో ఎక్స్పీరియన్స్ ఎంతమంది ఉంది? ఇది లేదంటే మీరు ఆ త్రావులో యాక్చువల్గా అనమాట, ఆ జ్యూస్ అయితే తాగలేదు అనమాట. దానికి ఏమి బాధపడవలసిన అవసరం లేదు. ఏ రోజు స్టార్ట్ చేస్తే అదే రోజు బెస్ట్. అదేనా? మిమ్మల్ని ఎందుకంటే మన 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 మనుషుల ద్వారా ప్రేమ ఆశించడం ఏమంటారు వేస్ట్ అన్ను. కానీ చాలా వరకు డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు చాలా మంది భార్యలు భర్త నుంచి ప్రేమ ఆశిస్తారు, అతని దగ్గరే లేకపోతే నీకే తెస్తానండి. చాలా మంది భర్తలు భార్య దగ్గరికి ప్రేమ ఆశిస్తారు, అరే ఆవిడ దగ్గర లేకపోతే నీకెక్కడి నుంచి వస్తుంది? మీరు ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ప్రేమ తీసుకొని నీ భార్య ప్రేమ, దేవుడి దగ్గర ప్రేమ తీసుకొని నీ భర్త ప్రేమ, అది ప్రేమ. మీ దగ్గర లేకపోతే నువ్వు ఏం చేస్తారండి? అర్థమైందా? అర్థమవుతుంది అని చెప్పింది. సో ప్రేమ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎంతవరకు, ఎందుకంటే మనం అందరం ఇప్పుడు ఉదాహరణకి నా ఉదాహరణ కొంచెం బాగుండవు. సపోజ్ మీరు అక్కడ గేట్ దగ్గర నిలబడి ఉన్నారు అనుకోండి, వచ్చిన వాళ్ళందరూ మీకు కొట్టేసి వెళ్తున్నారు. 200 మంది కొట్టేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీరు వెళ్ళి 201 మనిషి వెళ్ళి కౌగిలించుకుంటే అతను కౌగిలించుకుంటాడా? జడుస్తాడు కదా. మన అలాగే ఎవరు ప్రేమిస్తే మనకి డౌట్. అందుకోసమే దేవుని ప్రేమ చాలా అవసరం. ఎంతవరకు మనం దేవుని ప్రేమ ఎక్స్పీరియన్స్ చేయము, మనల్ని ప్రేమించుకోం. అసలు మనల్ని మనం ప్రేమించుకుంటే చాలా సమస్యలు మనలో 70-80% సమస్యలు కలిగే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే ఏమైనా ఐడియా ఉందా? ఏం ఐడియా కదా? మీకు ప్రేమ తెలీదా? తెలుగు పిక్చర్లు అన్ని ప్రేమ చూపిస్తారా? ఓకే, మీరు ఎంతమంది అద్దం ముందు నిలబడి నేను చాలా అందంగా ఉన్నాను అంటారు? ఎంతమంది? దానికి కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రేమ లోపాలు. చాలా మంది నువ్వు బాగుండవు, నువ్వు సన్నంగా ఉంటావు, నువ్వు నల్లగా ఉంటావు, తెల్లగా ఉంటావు అని చెప్తుంటారు. వాళ్ళకి తెలియదు సత్యం, ఎందుకంటే వాళ్ళ హృదయం కూడా బాగలేదు. అందుకోసమే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి అప్పుడు చెప్తాడు. ఈ ప్రేమ చిన్నపిల్లడు ఉన్నారనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారు వాడికి, ఆ అమ్మాయికి. అలాగే దేవుడు మిమ్మల్ని అలాగే ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే అతను మిమ్మల్ని తన స్వరూపంలో తయారు చేశాడు. ఇప్పుడు మీరు ఎవరైనా అనుకున్నారనుకోండి నేను అందం లేదు, బాగులేదు అని, మీరేమంటున్నారు కదా సార్, ఓ యెహోవాను బాగా తయారు చేయలేదు ప్రొడక్ట్. అదే నేను బాగుండను అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు దేవుడు చెప్తున్నారు, బాబు నువ్వు చేసిన పని బాగాలేదు, దీనికి మళ్ళీ బాగు చేయండి. ఏమనిపిస్తుంది? దేవుడు అలా పని చేస్తాడా? సో దానికి కారణం ఏంటంటే మీరు దేవుని ప్రేమ అనుభవించలేదు. దేవుడు ప్రేమ అనుభవిస్తే మనం ఏం చేస్తామంటే మనము ఇంకొకరి కళ్ళుతో చూస్తాం. మనల్ని దేవుడి కళ్ళుతోనే చూడాలా, లేకపోతే
మన కళ్ళతో చూడాలి. సో దేవుని కళ్ళతో చూస్తే మన కళ్ళు బాగైపోతుంది. మన కళ్ళు ఏ రోజు బాగవుతాయో మనం అందరం అర్థమేనా? సో దేవుడు ఎవరికి ఏ లోపం చేయలేదు. ఒకవేళ మీకు ఏమైనా లోపం ఉన్నది అనుకుంటే దానికి కారణము మీరు మిమ్మల్ని ఇంకొకరితో పోలుస్తున్నారు. ఇప్పుడు తాటి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు ఉంది, ఇక్కడ ఏమంటానికి మాడి చెట్టు ఉంది. మాడి చెట్టు తాటి చెట్టుతో కంపేర్ చేయగలరా? దానికి తయారు చేసిన కారణం వేరే, నీకు తయారు చేసిన కారణం వేరే. మనలో అన్ని బాధలకు కారణం ఒకటే, మనల్ని ఇంకొంత కంపేర్ చేస్తాం. మీకు ఎవరితోనే కంపేర్ చేయాలంటే ఓన్లీ యేసు ప్రభుతోనే కంపేర్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ బిడ్డ అతనే కదా, మనందరం పెద్ద అన్నదే కదా. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ప్రకారం అతను దేవుడు కొడుకైతే మనందరం దేవుని కొడుకుని కదా. మనందరం దేవుని కొడుకైతే ఏమవుతాడు మనకి పెద్దన్న. సో మనం ఎవరితో కంపేర్ చేయాలా? పెద్దలతో కంపేర్ చేయాలి. ఇంకెవరితో కంపేర్ చేసి లాభం లేదు. ఓకే, మీరు ఒప్పుకుంటున్నారా లేకపోతే ఏదో చెప్తున్నాను అనుకుంటారు? ఓకేనా? ఓకే, సో ఇంకో వాక్యం చూసి మనం మంచిది. గెలీషియన్స్ 3:26-28. ఒక్క నిమిషం ఏముందంటే, యేసుక్రీస్తులో మీకు విశ్వాసం ఉండటం వలన మీరందరూ దేవుని పుత్రులు అయ్యారు. అంటే ఏంటి? యేసు ప్రభువుకు మీరు ఒప్పుకున్నారని దేవుని కుమారులు అయ్యారా, లేకపోతే మీరు దేవుని కుమారులని యేసు ప్రభు వచ్చాడు? ఏమంటారు? సారీ అండి, అర్థమైంది మీకు? ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువుని మనం విశ్వసించాము కాబట్టి మనం కుమారులమే అని ఉంది. ఇది నిజమంటారా లేకపోతే మీరు దేవుని కుమారులని యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చి చెప్పడం దేవుని కుమారులని? కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుని కుమారులని యేసు ప్రభు వచ్చాడు. అర్థంగా? ఓకే, 27 ఏముందంటే, ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించి ఉన్నారు. క్రీస్తును ధరించడం అంటే ఏంటి? నేను దేవుడు బిడ్డను అని నమ్మిన వాళ్ళందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. బాప్తిస్మం అంటే ఏంటి? నీటిలో మునగడం కదా. ఆ నీరేంటి? దేవుని కుమారుడు. మీరు మునిగితే మీరు కంప్లీట్ దేవుని కుమారుడు అయిపోయారని అర్థం. ఓకేనా? ఓకేనా? నమ్ముతున్నారని చెప్తుంది. ఆ తర్వాత ఏముందంటే 28, ఇప్పుడు యేసుక్రీస్తులో ఓకే ఓకే, సో ఏముందంటే మనిషి పాపంలో పడి చాలా ఏమంటానికి మనిషి తన పాపంలో పడి చాలా విభజాలుగా ఏమంటారు విభజించబడ్డారు. పెద్ద విభజన ఏంటంటే ఆడది మొగది. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ 2 లైన్లు కూర్చున్నారు, ఆడ మొగది. అదే అందులో యూదులు, ఓకే, గ్రీకులు అని, డబ్బు గలలు పేదలు అని. ఓకేనా? డబ్బు గలలు పేదలు అని, చదువులు చదువు లేని అని. ఈ మధ్య కొత్తగా వచ్చింది అందం ఉన్నోళ్ళు అందం లేని అని.
ఇవన్నీ విభజనలు ఎవరు చేశారు? మనిషి తనెవరో తను తెలియకపోవడంతో చేసింది. కానీ మీరు యేసు ప్రభువులో ఉంటే, అంటే మీరు దేవుని బిడ్డలు ఉంటే ఈ విభజనలన్నీ లేవు. ఓకే, సో మీరు ఎవరైనా అనుకున్నారనుకోండి, ఆడదాన్ని బలహీనరాలు అనుకుంటే మీరు యేసు ప్రభువులో లేదంటే. అంతేనా? నేను మగవాడిని, నేను బలవంతుడు అనుకుంటే నేను యేసు ప్రభువులు లేనట్టే. నేను చదువుకున్నాను, తెలివైన వాడు అంటే యేసు ప్రభువులు లేనట్టే. నేను చదువుకోలేదు, నాకేం వీక్ అంటే మీరు యేసు ప్రభువులు లేనట్టే. నేను డబ్బు కలవాడిని, నా దగ్గర అన్నీ ఉన్నాయంటే నువ్వు యేసు ప్రభువులు లేనట్టే. నేను పేదవాడు, నా దగ్గర లేదు అంటే నువ్వు యేసు ప్రభువులు లేనట్టే. నేను చాలా అందం అంటాను అంటే నువ్వు యేసు ప్రభువులు లేనట్టే. నీ అందం లేదు అంటే నువ్వు యేసు ప్రభువులు లేనట్టే. అదొక యేసు ప్రభువులో విభజనలు లేవు. మీరు మిమ్మల్ని మీకంటే ఎవరిని ఎక్కువ అనుకోకండి, మీకంటే ఎవరిని తక్కువ అనుకోకండి. మీకంటే ఎక్కువ అనుకుంటే మీరెవరో మీకు అర్థం కాలేదు కదా. మీకంటే ఎవరిని తక్కువ అనుకుంటే మీరు ఎవరినో మీరు అర్థం కాలేదు. ఏమంటే ఒప్పుకుంటారా? ఓకే, సో మీరు కీర్తనలు 23:1 చదివారు కదా. ఏడుంది అందులో? యెహోవా నా కాపరి. ఓకే, మీకు కొత్త కీర్తన కావాలా? ఓకే, కావాలా వద్దా? 150 కీర్తన చాలా ఏం కావాలా? కావాలి కదా. ఓకే, నేను కొత్త కీర్తన ఇస్తున్నాను, మీరు దాన్ని మెయింటైన్ చేయండి. ఓకే, ఏముందంటే భూమి స్వర్గాన్ని నేను నార్మల్గా ప్రీచింగ్ చేయండి, అందుకోసం కనిపించాను. స్వర్గము మరియు భూమి యొక్క యజమాని సర్వోన్నతుడు నా తండ్రి. మీ తండ్రి ఎవరు? భూమికి స్వర్గానికి యజమాని మీ తండ్రి. ఓకే, అతను మీ తండ్రి అయితే మీకు ఏమవుతుంది? మీకు ఏమి లేని ఉండదు. అర్థమైందా మీకు? అయితే మీరు ఏం మాట్లాడతారు? ఏంటి కొత్త ఏముంటుందండి కీర్తన? ఏంటి? నా తండ్రి అని నాకు ఏమి లేమి కలగదు. ఈ వాక్యాన్ని రోజుకు 100 సార్లు అంటారో 200 సార్లు అంటారో నాకు తెలియదు. ఎంతవరకు మీ హృదయం, మీ మనస్సు, మీ జీవము ఒప్పుకోదు అంతవరకు మాట్లాడండి. చూడండి, మీ జీవితం మారిపోదు. మీ జీవితం మారాలా లేకపోతే మీకు జ్ఞానం కావాలా? సో ఇది కొత్త కీర్తన మీకు ఇస్తున్నాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను మీకు బీజం ఇచ్చాను, ఆ బీజంతో మీరు ఏం చేస్తారు? మీ పని. బీజాన్ని దంచేసి బ్రెడ్ చేసుకొని తింటారా, లేకపోతే బీజాన్ని భూమిలో పెట్టేసి చెట్టు రాణిస్తారా? మీ మీద చేస్తాను చెప్పేసి థ్యాంక్ యూ. దేవుని నామము కలుగును గాక. మరి మీరు కూర్చోండి సార్. మీరు చెప్పిన మాటలన్నీ విన్నారండి. మరి మీరు ఏమేరో గ్రహించారో అంటే నేను వాస్తవంగా ఇక్కడ లేకపోవటాన్ని బట్టి నేను అన్నీ వినలేదు కనుక. అయితే ఒకటి నిజం, ఆయన ఏం చెప్తారనేది నాకు తెలుసు. ఆయనలో ఆయనకున్నటువంటి తాత్పర్యం ఏంటనేది నేను ఎరుగుదును కనుక ఆయన దేన్ని మాట్లాడతారు అనేది అయితే దాదాపుగా ఎరిగిన వ్యక్తి. ఆయనతో సుమారుగా ఒక 3 years అవుతుందండి. 2 సంవత్సరాలుగా పరిచయం అయితే ఉంది. అంటే దేవుని ప్రజలు గుర్తించాల్సిన ఒక నిజాన్ని ఎక్కువగా ఒప్పుకోలు చేయించడం.
మనం దేవుని పిల్లలమని. వాస్తవంగా యేసు ప్రభు అనే ఏదైతే ఉందో అది ఒక స్థితి అని, మన పొజిషన్ అని ఎక్కువగా వింటున్నాం. అంటే కుమారుడు అనేది అది ఎరిగినప్పుడు మనం కూడా దేవుని కుమారులం అనే నిజాన్ని మనసులో, హృదయంలో, తలంపుల్లో ధరిస్తాం. నిజమే, అది ఎంతవరకు మీ మనసు తృణీకరిస్తుంటుందో, మీ హృదయం తృణీకరిస్తుంటుందో, అలా అనటానికి ఎంతవరకు మిమ్మల్ని మీరు ఒప్పుకోలేరో అంతవరకు ఆ కుమారునికి కలిగినది ఏది మనది అవదు. అంటే దాన్ని మనం అనుభవించలేము అనేది ఎక్కువగా చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. సరే, మీరు వినిన మాటలు బట్టి స్తోత్రం, సంతోషం అండి. మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా ఆయన్ని? ఏదైనా మీ మనసులో ఉన్న మాట, ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. ఏదైనా మీరు అడగకపోతే ఇక్కడ రెండే కారణాలు, మొత్తం అర్థమైంది లేకపోతే ఏది అర్థం కాదు. ఏదైనా ఉంటే తప్పకుండా అడగండి. సంతోషం ప్రియులారా, మరి మనం ప్రార్థించి కార్యక్రమాన్ని ముగిద్దాం. ఎందుకంటే సమయం కూడా చాలా అయింది కాబట్టి. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఒకసారి ఒక్క నిమిషం చెప్పు త్వరగా. ఆయన మిమ్మల్ని ఒక విషయాన్ని కోరుతున్నారు. అదేంటంటే, ఇప్పుడు ఒక మాట చెప్పారుగా మీకు, ఏంటది? స్వర్గము మరియు భూమి. స్వర్గము మరియు భూమి యొక్క యజమాని, సర్వోన్నతుడు నా తండ్రి, మరియు నాకు ఏమీ లోటు ఉండదు, నాకు ఏమీ కలగదు అనే ఈ మాట మిమ్మల్ని ఒక 3 సార్లు అనమంటుంది. ఆయన అనండి. ఒకటి రెండోసారి. స్వర్గము మరియు భూమి యొక్క యజమాని, సర్వోన్నతుడు నా తండ్రి, మరియు నాకు ఏమీ లోటు ఉండదు, ఏమీ లేని కలగదు. మూడోసారి. స్వర్గము మరియు భూమి యొక్క యజమాని, సర్వోన్నతుడు నా తండ్రి, మరియు నాకు ఏ లోటు ఉండదు. ఇది మీ మనసు పూర్తిగా అంగీకరించే వరకు, మీ ఆలోచనలు పూర్తిగా దానితో మమేకమయ్యే వరకు మీరు దాన్ని అలాగా అంటూ ఉండాలి. అంటే యెహోవా నా కాపరి, నాకేలేమీ కలుగుదు అనేది. ఆయన భూమి ఆకాశాలకు ఆయన యజమాని కదండి. భూమి ఆకాశాలకు, భూమికి, పరలోకానికి, భూమికి, స్వర్గానికి ఆయన యజమాని కనుక నాకు ఏ లోటు, ఆయన సర్వోన్నతుడు, నాకు ఏ లోటు ఉండదు. ఆయన సర్వోన్నతుడు, నాకు ఏ లోటు. అసలు క్రైస్తవ జీవితమే కలిగిన స్థితిని మాట్లాడుతూ బ్రతకటమేనండి. అదే ప్రేయర్ అంటారు, దాన్ని ప్రేయర్ అంటారు. అలాగా దాన్ని మీరు మన నోటితో మాట్లాడుతూ, అంటే అలా మీరు మాట్లాడుతున్నప్పుడే ఒక రకమైన శక్తి మిమ్మల్ని, ప్రభావం మిమ్మల్ని కమ్ముకోవడం మీరు చూస్తారు. దాని అనుభవాన్ని అంటున్న మాట అనుభవ జ్ఞానంలోకి వస్తుంది. మీకు అనుభవ జ్ఞానంలో ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దాన్ని ఏది మీ నోటితో పలుకుతున్నారో అది అనుభవంలోకి వస్తుంటుంది. అంటే దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అనమాట. దేవుని స్తోత్రం. అది గొప్పతనం. అదే దేవుని వాక్యానికి ఉన్న శక్తి. అది కాకపోతే ఇప్పుడు సంఘాల పరిస్థితులు మత సంబంధమైన విధానాలుగా మారిపోయి ఈ విషయాన్ని ఒప్పుకోవట్లే ఎవరు. అంటే మనం ఎవరిని నిందించడానికి లేదు, కానీ గ్రహింపు యొక్క లోపమే అది. కనుక గ్రహింపే సకల ఐశ్వర్యం. దాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు దాని యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. దేవుని స్తోత్రం. కనుక దేవుని సన్నిధానంలో మనం లేచి నిలబడి
ఒక 2 నిమిషాలు ఆరాధన చేసి